రేపటి నుంచి ఉద్యోగుల పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నేతలు. గాంధీ హాస్పిటల్లో దీక్ష విరంభించారు ఓయూ విద్యార్థి నేతలు మోతీలాల్ నాయక్. ఉద్యోగాల పెంపుపై జీవోలు వచ్చేదాకా పోరాడతామన్నారు వాళ్ళు. మరోవైపు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఈబీవీపీ కూడా రచ్చ చేసింది. ఇవాళ తీవ్ర ఉద్రిక్తల మధ్య విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థులు, నిరుద్యోగుల ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందన్న దాని మీద ఈరోజు హాట్ టాపిక్గా ఈరోజు చర్చ చేద్దాం. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తామని కూడా ఇప్పటికే టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. దీని మీదనే ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో పాల్గొంటున్న వారు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు వివిధ పార్టీల నేతలు, అలాగే నిరుద్యోగ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్ గాలి వినోద్ గారు నమస్కారం అండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. సార్ వినపడుతుందా సార్? సార్ మ్యూట్లో ఉంది సార్. అనేది అన్మ్యూట్ అవ్వట్లేదు, చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నారు ఆయన. రవికుమార్ గారు వినపడుతుందా? నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. మన ఈరోజు ఏబీవీపీ వాళ్ళు కూడా ఈరోజు టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్ళడం జరిగింది, అరెస్టులు కూడా అయ్యారు. గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. నిన్నటిదాకా మోతీలాల్ నాయక్ కావచ్చు, లేదంటే మరికొంతమంది దీక్ష చేశారు, అరెస్టులు కూడా జరిగాయి. దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో? నమస్తే నరేందర్ గారు, మీకు నమస్తే. వినోద్ గారు ప్యానెల్లో ఉన్నారు, ఆయనకు నమస్తే. అదేవిధంగా మా తోటి ప్యానలిస్టులు ఝాన్సీ కూడా వచ్చినట్టు ఉంది. ఝాన్సీ, మిగతా విద్యార్థి నాయకులకు అందరికీ కూడా నమస్తే. అయితే నరేందర్ గారు, ఒక విషయం ఒకసారి మనము ఈ చర్చ ప్రారంభించే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో యువ డిక్లరేషన్ చాలా ముఖ్యమైనది. యూత్ యొక్క సెంటిమెంట్స్ ని కొల్లగొట్టి ప్రభుత్వం అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది మనకు చాలా 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 గమనించాల్సిన విషయం. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్పారంటే 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే పూర్తి చేస్తాం, భర్తీ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ లో ముఖ్యమైన పాయింట్ 2 లక్షల ఉద్యోగాలు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు చేయలేకపోయారు. అదేవిధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అది కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే చాలా ముఖ్యమైనది, ప్రతి ఏడాది జూన్ 2వ తారీఖు కల్లా, అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కల్లా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తాము. ఆ రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ని సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంటే ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. సెప్టెంబర్ 17వ తారీఖు కల్లా, అంటే తెలంగాణ నిజాం చేతుల్లోంచి విముక్తి చెందిన రోజు కల్లా ఈ యొక్క నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మాట మీరు యూత్ డిక్లరేషన్ లో చాలా కేటగిరికల్ గా చూడొచ్చు. ఇవన్నీ ఏమైనా అనేది విద్యార్థులు ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఈ యొక్క మాటకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. మోతీలాల్ అనే ఒక యువకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, ఒక ఎమ్మెల్సీని పంపించి ఆ దీక్షను విరమింపజేసే ప్రయత్నం చేస్తే విద్యార్థి లోకం తిరగబడింది. విద్యార్థి లోకం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి చేయాలనే ఒక డిమాండ్ తో వెంటనే నిరుద్యోగ లోకం, యువత మొత్తం తిరగబడింది. కానీ ఇప్పటి వరకు మొన్నటి నుంచి ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేకపోయింది. అంతేకాదు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానింది. 4,000 రూపాయల నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానది. దాని విషయం కూడా ఎంతవరకు ఎక్కడ కూడా కనీస ప్రస్తావన చేయట్లేదు. కేబినెట్ మీటింగ్ లో కావచ్చు, వేరే ఏ చోట కూడా ప్రస్తావన చేయట్లేదు. అంతేకాదు 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను అండ్ ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఈ అన్నిటినీ నెలకొల్పుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాటి విషయం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలేదు.
రాష్ట్రంలో ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో కూడా తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పిస్తామని డిక్లరేషన్ లో ప్రకటించారు. అంతేకాదు తెలంగాణలోని విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తా అని చెప్పేసి ఈ యొక్క యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంతవరకు ఈ యూత్ డిక్లరేషన్ కాదు, ఏ డిక్లరేషన్, అది బీసీ డిక్లరేషన్, ఇంకా రకరకాల రైతు డిక్లరేషన్, రకరకాల డిక్లరేషన్లు ఇచ్చారు. ఏ డిక్లరేషన్ కి సంబంధించి ఒక్క కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రస్తావన చేయలేకపోయారు, వాటిపైన కనీస చర్యలు తీసుకురాలేకపోయారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, మీ ఉద్దేశం ఏంటి? మీరు అబద్ధపు హామీలు ఇచ్చారు, మీరు ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇచ్చారు. సార్ రవికుమార్ గారు, ఈ రాష్ట్రంలో అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చి కేవలం 7 నెలలు మాత్రమే అవుతుంది, ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినది వాళ్ళకి పట్టాలు అందజేశాము అని చెప్తోంది. అదే సమయంలో ఒక్కొక్కటి కూడా హామీ నెరవేరుస్తున్నామని చెప్తోంది, నెక్స్ట్ పని అదే చేయబోతున్నామని కూడా చెప్తోంది. దాన్ని ఎట్లా సమాధానం? నాకు నవ్వు వస్తుందండి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లలో వచ్చిన ఉద్యోగాలు కాదండి, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లతో వచ్చిన ఉద్యోగాలు కాదు, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో వచ్చిన ఉద్యోగాలు. వీళ్ళు 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 అపాయింట్మెంట్ లెటర్లు పంచేదో వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. నిజంగా కనీసం సిగ్గుండాలండి. మంది బిడ్డను మన బిడ్డ అంటే ఎట్లుంటదండి? బాగుంటదా? దాన్ని చెప్పుకోకూడదు కదా. అట్లా మీరేం చేశారనేది కేటగిరికల్ గా విద్యార్థులకు మీరు ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చిన హామీల అమలు పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి ప్రశ్నిస్తుంది. జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగి దాదాపు 1 నెల రోజులు గడుస్తుంది. ఇప్పటికి ఏది క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఏది? ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయట్లేదండి. ఫీజు రియంబర్స్మెంట్ అన్న విడుదల చేయొచ్చు కదా. ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేస్తే చాలా మంది విద్యార్థులు, చదువుకు దూరమైన వాళ్ళందరూ కూడా మళ్ళీ చదువుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇదే సెంటిమెంట్ తో ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళొక యూత్ డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చారు యువలోకానికి. దాన్ని కూడా తుంగలో దొక్కారు ఇప్పటి వరకు. ఏం చేశారండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏం చేసింది చెప్పండి యువలోకానికి? ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు మేము ఏమంటే, మీరు టైం తక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. టైం తక్కువ అయింది కదా, 6 నెలలు కదా గడిచింది అంటున్నారు. నేను ఒక విషయం చెప్తా, 6 నెలలు గడిచినప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీల పైన చిన్న కదలిక కూడా లేకపోవడం వల్ల నిరుద్యోగ లోకం, యువకులు ఇప్పటికే చాలా ఓపిక పట్టినారు. ఓపిక నశించింది. ఓపిక నశించి వాళ్ళు ఉద్యమ బాట పట్టినారు. ఈ ఉద్యమము ఇంకా పెరిగి పెద్దదయ్యి మీ యొక్క ప్రభుత్వానికి గండిపడే దిశగా మారకన్నా ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే చర్యల్లో భాగంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను వెంటనే తీసుకొని ఈ విద్యార్థి లోకానికి న్యాయం చేయకపోతే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. వాసుదేవరెడ్డి గారు నమస్కారం అండి. ఎస్, మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్కారం నరేందర్ గారు, చెప్పండి. ఎస్, హరీష్ రావు గారు కావచ్చు, మీరు కానీ కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించారు. ఆల్రెడీ నిరాహార దీక్ష చేపట్టినటువంటి దగ్గరికి కూడా వెళ్లారు. మీరు చూశారు ప్రత్యక్షంగా కూడా. అంటే ఒక పక్క మీ మీద కూడా ఆరోపణ చేస్తూ వచ్చారు కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కూడా. అంటే 9.5 సంవత్సరాల నుండి దాదాపు లక్షలాది ఉద్యోగాలు నింపాలని కూడా గతంలో హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ, కానీ చేయలేకపోయింది. కేవలం 1,00,000 మాత్రమే చేసింది. ఆ 1,00,000 కూడా చాలా వరకు సరి అయినటువంటి పందాలు చేయలేదు, విమర్శ కూడా ఉంది. ఓవరాల్ గా ప్రజెంట్ జరుగుతున్న చర్చ దాని మీద ఏం చేస్తారు? ముందుగా ప్యానెల్ లో ఉన్న వారందరికీ కూడా నమస్కారాలండి, అదేవిధంగా ప్రేక్షకు కూడా నమస్కారాలు. ఇవాళ ఇంకా ప్రభుత్వం పోయినాక కూడా మా మీద పడి ఏడవడం అనేది సరైనది కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ముందుగా ఎందుకంటే ఇవాళ మేము ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పినా, ఇప్పటిదాకా సోదరులు మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు, మేము గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే ఈ ప్రభుత్వం ఇచ్చుకుంటా వస్తున్నది. గతంలో 30,000 ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి, వాటికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, కొన్ని రిజల్ట్ ఇవ్వలేదు, కొన్ని రిజల్ట్ ఇచ్చి ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినాయి. అవి అన్ని కూడా ఇవాళ ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం ఇస్తూ వారి ఖాతాలో వేసుకున్నది. మేము ఇచ్చినాము 30,000 ఉద్యోగాలు, ఇక 1,70,000 ఉద్యోగాలు ఇస్తాం త్వరలో మళ్ళా అని చెప్పి కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం నుంచి వెళ్ళి చెప్పుకుంటా వస్తున్న సందర్భం ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా తెలుసు. ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలంటే నరేందర్ గారు మీరు ఆలోచన చేయండి. ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల టైం ఇచ్చిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టినాక రిజల్ట్ ఎంత ప్రాసెస్ ఉంటదండి దానికి. ఇవన్నీ ఏం చేయకుండానే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చింది, ఉద్యోగాలు నింపిందా?
గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే కదా మరి నింపేది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో 2,30,000 ఉద్యోగాలు బరాబర్ ఇచ్చినాం. దాంట్లో 40,000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి. ఆ 40,000 ఉద్యోగాలనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చుకుంటూ వచ్చింది. దాంట్లో ఆ ఇచ్చిన వాటిని కూడా సరిగా ఇవ్వలేదు. కొన్ని ఈ గురుకుల ఉద్యోగాలలో అయితే పోస్టులలో అయితే పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగినాయని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోతా ఉన్న సందర్భం, బయటకు వచ్చి గొడవ చేస్తున్న సందర్భం కూడా ఇలా కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నది. దాంతో పాటు ఇవాళ ఒకటే అండి నరేందర్ గారు, ఇలా ఇప్పుడు నిరుద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగా చేయలేదు మా నిరుద్యోగ యువతకని చెప్పే మమ్మల్ని దించిండ్రు కదా. మమ్మల్ని దించినాక మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తే ఏమవుతుందండి? మీరు అంటే ఎవరు? కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మళ్ళా మా మీద వాడు ఎందుకు ఎడతారు? ఇలా మీరు ఇచ్చిన హామీలేంది? ఇలా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు, ప్రకటించిండ్రా? మీరే అన్నారు కదా. ఇవాళ కొత్తగా మేము అడుగుతలేము. మీరు చెప్పిన తెలంగాణ యువత తరపున, నిరుద్యోగ తరపున ఒక ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా వారికి భాషలుగా నిలుస్తా ఉన్నాం. ఇప్పుడు మీరన్నా ఇవ్వండి. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. అమలు కాని హామీలు అనేకం ఇచ్చిండ్రు. ఇక్కడ యువతకి ఇచ్చిండ్రు, నిరుద్యోగులకు ఇచ్చిండ్రు, అటు ప్రజలకు ఇచ్చిండ్రు. నేను ప్రజల విషయం తర్వాత మాట్లాడతాను. కానీ ఇప్పుడు యువతకి ఇచ్చిన ఉద్యోగాల విషయంలో ఎందుకు మీరు తాత్సార్యం చేస్తా ఉన్నారు? మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇయ్యలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 1000 ఉద్యోగాలు పెంచుతామన్నారు, అది పెంచలేదు. మెగా డిఎస్సీ అన్నారు 25,000. మెగా డిఎస్సీ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సీకి అదనంగా 5,000 ఉద్యోగాలు కలిపి 11,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. గ్రూప్ 1 లో కూడా ఇచ్చిన ఉద్యోగాలకు 60 అదనంగా ఇచ్చిండ్రు. అంతే తప్పితే కొత్తగా మీరు ఇచ్చింది ఏంటండి? ఏం చేసింది మీరు వచ్చినాక? ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చినది ఏంటిది? ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, ఒక ప్రతినిధిగా మాట్లాడితే కాంగ్రెస్ ప్రతినిధులు ఏమంటారంటే మీ హయాంలో అది జరిగింది, మీ హయాంలో ఇది జరిగింది. దాని గురించి చర్చ కాదు ఇక్కడ. మీరు ఇచ్చిన వాటి గురించి ఏం చేస్తా ఉన్నారు నిరుద్యోగ యువతకు? ఇవాళ మోతీలాల్ నాయక్ గారు మరి ఇప్పటికే మా పార్టీ కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మేమందరం గతంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన మేమందరం కూడా పోయి వారికి అప్పీల్ చేసినాం. దయచేసి మనం బతికుండి పోరాటం చేయాలి తప్పితే చనిపోయి చేసేది ఏముండదు. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిగా ఉన్నది కాబట్టి మీ ప్రాణానికి ముప్పు ఉన్నది. మీకు రేపు భవిష్యత్తులో బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాడు మేము తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్ష చేసినాము, అనేక ఇబ్బందుల పాలైనాము. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ రోగాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి మీరు పూనుకోకండి. ఇప్పటికైనా యూపీఎస్సీ తరాలోనే ఒక జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది అని కూడా రేవంత్ రెడ్డి అశోక్ నగర్ ఆ ఏరియా సాక్షి చెప్పాడు. అదే సమయంలో 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు కూడా చెప్పాడు. కానీ ఎందుకు సాల్వ్ చేయలేకపోతుంది అనే విషయాలు కూడా మాట్లాడదాం. అందుకన్నా సురేష్ గారు చెప్పండి. ఓకే చెప్పండి. ప్యానెల్ లో ఉన్నటువంటి పాల్గొంటున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మా చెల్లె ఝాన్సీ గారు, అదేవిధంగా వినోద్ కుమార్ సార్ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక విషయం ఏంటంటే స్పష్టంగా ఇంతకుముందు పెద్దలు టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతుంటే సంపినోడే సన్నాయి కొట్టినట్టు, సంపినోడే తలగూరు పెట్టినట్టు, రెండు కాంగ్రెస్ ఎంత దొంగో బీఆర్ఎస్ అంతే దొంగే. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఏ ముఖం పెట్టుకుని మోతీలాల్ని పరామర్శించడం నాకు అర్థం కావట్లేదు. ఒకనాడు ప్రబలిక చావు కారణం వీరే, ప్రబలిక క్యారెక్టర్ అసానేట్ చేసినటువంటి గొప్ప నేతలు వీళ్ళే. అదే విధంగా మన బోడా సునీల్ నాయక్ కుటుంబం చనిపోతే బోడా సునీల్ నాయకుని ఆదుకుంటామని చెప్పేసి, వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇలాంటి నిరుద్యోగుల్ని ఎంతో మందిని చంపిన చరిత్ర బీఆర్ఎస్ కే ఉంది. మళ్ళీ చంపినోడే పోయి మనకు సన్నాయి వీళ్ళు పెద్ద భగవద్గీత ముచ్చట్లు లేకపోతే మహాభారతంలో ఉన్నటువంటి నీతి పద్యాలు చెప్పడం అనేది చాలా భావ్యం కాదు. రెండోది మాట్లాడేది ఎవరో కానీ నాకు తెలియదు కానీ నేను మధ్యలో వస్తా ఉన్నా సారీ, కానీ మేము ఇంతకుముందే చెప్పాను, ఇంతకుముందు మాట్లాడేటప్పుడే చెప్పాను, నిరుద్యోగ సమస్యలమైన పరిష్కారం చేయమంటే ఇదే విమర్శలు చేయడం. ఇలా విమర్శలు చేస్తే ఏమవుతుందండి? మమ్మల్ని అందుకనే కదా ప్రభుత్వం నుంచి గతి దించింది, అందుకనే కదా. మళ్ళా ఇంకా మీరు ఇంకా అట్లా చెప్పి ఎన్ని రోజులు ఇంకా ఈ మాటలు చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పి తప్పించుకుంటారు. పంచాయతీ గ్రూప్ 1 పంచాయతీ ఎవరు, డిఎస్సీ పంచాయతీ ఎవరు, అసలు ఈ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినప్పుడు మీరు కనీసం 60,000 ఉద్యోగాలు
కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేసి దాన్నే ఉద్యోగం అన్న గొప్ప నేతలు మీరు గాని, మీరేదో శుద్ధపూస మాటలు చెప్పొద్దు. కానీ రెండోది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ఎంతో దుర్మార్గమైనటువంటి పాలన. అంటే సాక్షాత్తు వాళ్ళ ప్రధానమంత్రి అయితే చెప్పుకునే వాళ్ళ భావి నేత చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఆ క్రాస్ రోడ్ దగ్గర బవాచ్లో చికెన్ పిల్లల లైబ్రరీ లో కూర్చోబెట్టి మంచినీళ్ళు లాగిపించుకుంటూ ఏం చెప్పారు, యూత్ డిక్లరేషన్ మాకు మెగా డిఎస్సీ 25,000 చెప్పారు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచుతారని చెప్పారు. ఇట్లా ఈ రకంగా చాలా చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజుకి వచ్చేసరికి ఒక జీవన్ రెడ్డి గారు ఏదో పదవి విషయంలో లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరో జాయిన్ అడిగితే కనీసం అక్కడికైనా వెళ్ళినారు. సినిమాల కన్నా పోతున్నారు మంత్రులు గాని, మా మోతీలాల్ నాయక్ దాకా పరామర్శించలేదు. కనీసం దాన్ని ఉద్యోగం విద్యార్థులతో కూడా మాట్లాడలేదు. రెండో విషయం ఏంటంటే గాంధీ హాస్పిటల్లో నేను స్పష్టంగా ఉన్నా, నేను లైవ్ లో ఉన్నా, నేను చెప్పిన బల్మూరు వెంకట నా విద్యార్థి సహచరుడు, నేనేమన్నా చెప్తే నువ్వు సోదరా నీటి గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నావు, స్టిల్ ఇప్పటికీ నువ్వే ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు ఈ 35 లక్షల 45 లక్షల నిరుద్యోగుల విషయం ఏంటో ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు జవాబుదారు నువ్వు చెప్పాలని చెప్పేసిన అందుకు ఆ పెద్ద పెద్ద పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ తలుపులు మూసేసి గన్నులు పెట్టి భయపెట్టి కొంచెం ఆడ యుద్ధ వాతావరణం నెలకొల్పి ఆ దొడ్డిదారిన పోయినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న పోలీసు వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో గత ప్రభుత్వం కంటే హీనంగా అసలు చరిత్రలో ఎన్నలేని విధంగా ఈ విద్యార్థి నేతలు ప్రొటెస్ట్ చేసే ఆ యువకుల్ని అరెస్ట్ చేయడానికి ఒక టీంను పెట్టుకోరు. ఒక టీంను వాళ్ళు ఏం చేయాలి, అవి వెళ్తున్నప్పుడు వీళ్ళ సురేష్ గారు ఇంటరాప్షన్ సురేష్ గారు యాక్చువల్ గా ఈ వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి అడావుడి అనుకోండి, నిరుద్యోగుల పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆందోళన అనుకోండి, దీనికి ప్రభుత్వం దిగొచ్చి కొన్ని లీకులు అయితే ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. వచ్చే 2 వారాల్లో ఒక క్లియర్ గైడ్ లైన్స్ తోటి ఒక జాబ్ క్యాలెండర్ లెక్క రిలీజ్ చేస్తామని ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతోంది. అంటే మీ నమ్మకం ఉందా? ఎట్లా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి? జాబ్ నోటిఫికేషన్ ఇయ్యనప్పుడు జాబ్ క్యాలెండర్ ఫస్ట్ రిలీజ్ చేయాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అసలు గొడవ ఏంటంటే ఆల్రెడీ పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి వీళ్ళు పోస్టులు పెంచట్లేరు. రెండో విషయం ఏంటంటే గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉన్నది, దగ్గరగా ఉన్నవి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెగా డిఎస్సీతో పాటు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సీని పోస్ట్ పోన్ చేయమంటున్నారు. ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటున్నారంటే ఈ టెట్ కు డిఎస్సీ కి మధ్యలో 25 రోజులు లేదు. కొత్తగా టెట్ క్వాలిఫై అయిన డిఎస్సీ కి కొంత క్వైట్ ఆపోజిట్ ఉంటది సబ్జెక్ట్. సో అందుకోసమే వాళ్ళు టైం కొడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్ రాగానే ఆడపిల్లలు కూడా 3 నెలల బేబీలు వదిలిపెట్టి ఫీడింగ్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కోచింగ్ సెంటర్ లో ఉన్నారు. మాకు సమయం సరిపోతే మాకు ఆందోళన ఉంది, మేము మొన్నే క్వాలిఫై అయినాం, మాకు సమయం ఏమంటున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి ఆ ప్రగతి అమ్మకంలో కూర్చొని లేకపోతే రేవంత్ గారు ఆడ కూర్చొని ఏం చేస్తుండు, మీడియాకి తీసుకొస్తుండు. క్యాలెండర్ వల్ల ఏమైతుంది, క్యాలెండర్ వల్ల ఏం లాభం అవుతుంది? అసలు నువ్వు చెప్పినటువంటి హామీలేంది? 1,00,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తావు? ఈ క్యాలెండర్ తో నీకు వచ్చే లాభం ఏంది? ఫస్ట్ ఉన్నటువంటి అంటే పెంచకుండా తర్వాత క్యాలెండర్ ఇస్తే మళ్ళీ చూద్దాము. సురేష్ గారు అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ఉన్న 9 ఏళ్ళు ఏనాడు అడగలేదు, మేము వచ్చి 7 నెలలు 8 నెలలు కూడా కాలేదు. 1,00,000 ఉద్యోగాలు ఓకే అన్నమాట, ఓకే ఒక్కొక్కటి ఫేస్డ్ మేనర్ గా చేస్తామన్నటువంటి ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఒక్క విషయం అన్న స్పష్టంగా ఇవాళ ఒక్కటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో లేదో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఒకటి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? రెండో విషయం ఏంటంటే అసలు విద్యార్థులకు మీకు ఎందుకు చైనా అంత పెద్ద డిస్టెన్స్ వచ్చింది? మీరెవరు కూడా ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా గతంలో కోదండరాం గారు చాలా ప్రశ్నించే గొంతుకగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆందోళన పెట్టుకున్న విద్యార్థులు అసలు ఏ సమస్య ఉన్నది, ఏ అని చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ కి ఇచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ సర్వనాశనం అవుతుంది కదా, మీకు అవకాశం వచ్చింది. 10 ఏళ్ల పాటు ఉద్యమాలు చేస్తాం, 10 ఏళ్ల పాటు కేసులు పెట్టుకున్నాం, 10 ఏళ్ల పాటు రౌడీ షీట్ పెట్టుకున్నాం, ఎవరిని అడగకుండా వదిలిపెట్టేది ఏం లేదు. ఇవాళ ఏదో బీఆర్ఎస్ ఎక్కువ, కాంగ్రెస్ తక్కువ, ఇంకోటి తక్కువ కాదు. 10 ఏళ్ల పాటు ఉద్యమాలు చేస్తే కేసీఆర్ దించినాం. ఇవాళ కేసీఆర్ ఉద్యమం ఎవరి వల్ల ఓడిపోయింది? కేవలం నిరుద్యోగుల వల్ల, కేవలం మీ విద్యార్థుల వల్ల, కేవలం మీ ప్రబలిక చావు వల్ల, కేవలం మీ యొక్క నిరుద్యోగ చిక్కడపల్లిలో లైబ్రరీలో ఈ చైర్లు వేసుకుని కూర్చొని చదువుకున్నటువంటి విద్యార్థులు సీఎం చైర్ లాక్కొచ్చారు. అంటే కేసీఆర్ లాగిరు.
ఎంత గొప్ప విద్య ఇలాంటి నిరుద్యోగులు మరి మేము వేస్తున్నాం బీఆర్ఎస్ లేదు అంటే రెండు గిల్లుకోడు చేసి మీరు గిచ్చినట్టు చేయరు మీకు గిల్లినట్టు చేయరని మీరే లేదు మీ మీద పెడతాం మీరే లేదు వాళ్ళ మీద పెడతాం ఈ సాకులు చూపట్టి విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవాలా. ఇప్పుడు వాళ్ళే రెండు తోడు దొంగలే కదా, రెండు తోడు కదా మేము అనేది. ఇప్పుడు ఆ దొంగలు వాళ్ళు మంచి దొంగలు అంటే మళ్ళీ మీరు వచ్చి మీరు చెప్పేది ఏమంటారు వాళ్ళు చేయలేదు. సురేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఎస్ సురేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకు కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు వచ్చారు. ఆయన మాట్లాడించే కంటే ముందు గాలి వినోద్ గారి దగ్గరకు వద్దాం. గాలి వినోద్ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ముగ్గురు ప్యానలిస్ట్ మాట్లాడినంతా విన్నారు. ఓవరాల్ గా మీరు ప్రొఫెసర్ గా లా ప్రొఫెసర్ ఇవంతా మేము చూస్తూ వచ్చాం. బట్ ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీకు ఏమనిపిస్తుంది? గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగ గర్జన మాదిరిగా జరిగింది. నిన్న గాంధీ హాస్పిటల్ అయితే దాదాపు 500 మందికి పైగా పోలీసులు కనిపించారు. ఈ పరిస్థితికి ఎందుకు కారణం? అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలో భాగంగా గాడి తప్పడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారా, లేదంటే వాస్తవ పరిస్థితి ఏమనుకుంటున్నారు? అంటే వాస్తవ పరిస్థితి చెప్పాలంటే ఇది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మేజర్ గా 93% సంబంధించిన వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళే ఇవాళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో గ్రూప్ 1 వాళ్ళు లిటరల్ గా అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇవాళ వాళ్ళు నిజంగా అమ్ముకోకపోతే గ్రూప్ 1 అమ్ముకోకపోతే 1:100 ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏముంటది? ఇప్పుడు వాళ్ళు ఇవాళ 50 SC STలకు సంబంధించి బీసీ మైనారిటీలకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన జీవో నంబర్ 59 రద్దు చేసి మళ్ళా జీవో 29 తీసుకొచ్చారు. ఇవాళ ఏంటంటే ఈ కుట్రలన్నింటినీ వీళ్ళు గమనించట్లేదు పెద్దగా. ఇప్పుడు ఇవాళ ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ చేస్తున్న కుట్రలన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇవాళ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్ 1 అడ్మినిస్ట్రేషన్ లో ఇలా అగ్రకులాలను తీసుకొచ్చుకోవడానికి, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది రేవంత్ రెడ్డి రూపంలో. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ వాళ్ళు ఆ 63 పోస్టులు పెంచింది. ఎందుకంటే 63 పోస్టులు కూడా వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళకి ఇచ్చుకోవడానికి, వాళ్ళ నుంచి నింపుకోవడానికి, దాన్ని అమ్ముకొని వాళ్ళ సొమ్ము చేసుకునే ప్రోగ్రామ్ లో భాగంగానే వీళ్ళ జీవితాలను బలి చేసే ప్రోగ్రాం జరుగుతున్నది. అక్కడ ఆ జరుగుతున్న విషయాలని గమనించకుండా కేవలము ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ నిందలేసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఇక రెండో విషయంకి వస్తే 13 సంవత్సరాల తర్వాత కదా గ్రూప్ 1 వచ్చింది. 13 సంవత్సరాల నోటిఫికేషన్ మేము యాజ్ పర్ యూజీసీ యాజ్ పర్ ఏదైతే యూపీఎస్సీ ప్రకారంగా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న వాళ్ళు మరి యాజ్ పర్ మరి డిసెంబర్ లో మీరు అధికారానికి వచ్చినప్పుడు జనవరిలో జాబ్ క్యాలెండర్, ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు చేయలేదు అంటే తిరిగి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలే ఈ ప్రభుత్వంలో కూడా జరగడానికి ఒక కుట్ర జరుగుతుంది. స్పష్టంగా ఇవాళ రేవంత్ రెడ్డి పూర్తిగా తన కులాధిపత్యాన్ని, వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ జరుగుతున్న కుట్రలు ఏంటంటే ఏ అవినీతి పరుడైన టీజీపీఎస్ చైర్మన్ ఉన్నాడో ఆయన గత ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల అవినీతి పరుడు, ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నోడు, ఆయన అనేక రకాల అవినీతి పరుని తీసుకొచ్చి అలా చైర్మన్ గా చేయడం అంటేనే అర్థం ఏంటంటే ఈ పోస్టులను అమ్ముకోవడానికి. ఈ పోస్టులను అమ్ముకొని పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఎవరైతే 93% ప్రజలకు సంబంధించి అగ్రకులాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ ఈ పోస్టులు దక్కకుండా, వాళ్ళకి అధికారం దక్కకుండా చేశారు. పోస్టులు దక్కకుండా చేసే కుట్రలో భాగంగా జరుగుతున్న ఈ చర్యలన్నింటినీ మనకు వాస్తవానికి అడ్మినిస్ట్రేషన్ మంచి జరగాలంటే విద్యా వైద్య రంగాల్లో ప్రధానంగా ఖాళీలన్నీ పూరించాలి. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా అదే పొరపాటు జరిగింది. వాళ్ళని కాదని ఈసారి నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 7 నెలల్లో ఇంతవరకు నోటిఫికేషన్ పెద్దగా రాలేదు అనేది కూడా విమర్శలు వచ్చాయి. దీనిలో కాగానే ఇంత ఆగ్రహ జ్వాలలు నిరుద్యోగుల నుంచి వచ్చినట్టు అనుకోవచ్చా? కనీసం ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనీసం ఈ సందర్భంగా నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కోదండరాం రెడ్డి ఇవాళ తెలంగాణలో ఆయన హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తా అన్నాడు కదా, చేసి ఆయన మినిస్టర్ చేసి కూడా రేపు ఆయన ఎమ్మెల్సీ చేయొచ్చు, లేదంటే ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఆయన చేసుకోవచ్చు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య అత్యంత కీలకమైన సమస్యగా వాళ్ళకు లేదు. వాళ్ళకు అత్యంత కీలకమైన సమస్యగా ఉంటే ఈ రకంగా వాళ్ళు వ్యవహరించటంలే కాదు.
నిరుద్యోగులు నీళ్లు నిధులు నియామకాలు అనే సమస్య అత్యంతంగా తెలంగాణ అస్తిత్వ సమస్య అది. ఆ సమస్యను అడ్రస్ చేయడంలో గత పాలకులు వైఫల్యం చెందినని మీకు అధికారం ఇచ్చింది వాళ్ళ. మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీకు ఫస్ట్ ప్రియారిటీలో అది లేకపోతే ఎట్లా? ఒక నీకు జీవన్ రెడ్డి అలిగిండని లేకపోతే ఇంకో ఎమ్మెల్యే కావాలని ఇళ్ల దగ్గరికి పోయి ఒక ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి వాళ్ళ కాలు పట్టుకొని తీసుకొచ్చి నీ పార్టీలో చేర్చుకుంటున్నవే. నీకు ఆల్రెడీ మెజారిటీ ఉన్నది కదా. మెజారిటీ ఉన్నదాన్ని ఎందుకు నీ ఆ తాపత్రయం ఏదో నువ్వు విద్యా వ్యవస్థ మీద పెట్టరాదు, ఆ తాపత్రయం ఏదో వైద్య వ్యవస్థ మీద పెట్టరాదు, ఆ తాపత్రయం ఏదో నీ హామీల మీద పెట్టరాదు. ఎందుకు ఈ తాపత్రయాలంటే ఆ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడదాం. మనోహర్ గారు వచ్చారు కాంగ్రెస్ నుంచి. ఇప్పటిదాకా మీరు మాట్లాడడానికి సమాధానం చెప్పేందుకు మనోహర్ గారు ఎట్లా చూస్తారు? మీరు కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా, ఓయూ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, గతంలో బీఆర్ఎస్ కాదు కొద్ది కాలం పాటు పనిచేశారు. బట్ ఎలక్షన్ ముందు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. బట్ మీకేమనిపిస్తుంది ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, గడిచిన వారం రోజులుగా గాంధీ ఆసుపత్రి వేదిక కావచ్చు, లేదంటే ఓయూ ఏరియా నుంచి జరుగుతున్న ఉద్యమం కావచ్చు, ఇవన్నీ ఓవరాల్గా ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిరుద్యోగుల డిమాండ్ అది. గ్రూప్ 2 పరీక్ష తేదీని పొడిగించాలి, డిసెంబర్లో నిర్వహించాలి. అదేవిధంగా పోస్టుల సంఖ్యను పెంచాలి. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలి. డిఎస్సిని వాయిదా వేయాలి, పోస్టుల సంఖ్య పెంచాలనేది సహజసిద్ధమైనటువంటి డిమాండ్ అది. దాని ప్రభుత్వం కూడా మాలాంటి వాళ్ళని, పెద్ద మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్ష చేస్తున్నా మాలాంటి వాళ్ళని ప్రతినిధులుగా పంపింది అక్కడికి. పంపినప్పుడు ఇందులో కొంతమంది పని లేని వాళ్ళు పిల్లితలకాయ కొరికినట్టు కొంతమంది ప్రతిపక్షాలకు ఇప్పుడు ఏం పని లేదు. వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోవట ఘోర వైఫల్యం చెందారు. రైతుల గురించి మాట్లాడదామంటే 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు హరీష్ రావు గారు ఆగస్టు నెలలో రాజీనామా చేయాల్సి వస్తుంది. 64,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. కాబట్టి నిరుద్యోగుల సహసిద్ధమైన ఉద్యమంలో జొరబడదామని చెప్పేసి జొరబడి రాజకీయమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. మేము అసలు నిరుద్యోగుల ప్రచారంతోనే నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చినాం, నిరుద్యోగులకు మేలు చేయబోతున్నాం అని చెప్పి స్పష్టంగా ఉన్నాం. తినబోతు రుచెందుకు ఇంకా 4 రోజులు పోతే ఉద్యోగాల క్యాలెండరు ప్రకటించబోతున్నాం. ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడం అంటే అర్థమైంది, సమస్త నిరుద్యోగ సమస్యలకు ఒక మందు లాంటిది ఉద్యోగాల క్యాలెండర్. ఇక ఒకప్పుడులాగా నిరుద్యోగి ఏ నెలలో ఏ ఎగ్జామ్ వచ్చిందో తెలియని గందరగోళ పరిస్థితి. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు అనేక రకాలుగా నిర్లక్ష్యానికి వివక్షకు గురయ్యారు. అట్లాంటివి జరగకుండా నిరుద్యోగులు సున్నితమైన మనసు కాబట్టి, అద్దాల్లాంటి మనసు కాబట్టి అవి బద్దలు కాకుండా వారి యొక్క జీవితాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు శ్రమిస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెలాఖరులోనో ఈ 2వ వారంలోనో ఉద్యోగాల క్యాలెండర్ భర్తీ అవుతుంది. అయితే మేమేందంటే వాళ్ళు కోరే డిమాండ్లను ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయి, ఇప్పటికి కూడా మేము కాదంటలేదు. కాకపోతే వీళ్ళు దాన్ని ఒకడు కోచింగ్ సెంటర్ రోడ్డు వాని స్వార్థం వాడిది. వాళ్ళు ఏంటంటే కోచింగ్ సెంటర్ రోడ్డు ఏంటంటే ఒక బ్యాచ్ ఉద్యోగం పొడిగిస్తే అంటే 1 నెల 2 నెలలు పొడిగితే 2 బ్యాచ్లు వస్తే 2 లక్షల ఆదాయం వస్తుంది. తర్వాత హీరో కావచ్చు, ఒక లీడర్ కావచ్చు అనేటువంటి భ్రమల్లో నిరుద్యోగులు పంచన చేరి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడన్నా ఉందంటే కోచింగ్ సెంటర్ రోడ్ వచ్చి ఉద్యమాలు చేయటం ఏడన్నా అంటే దాని అర్థమైంది. మళ్ళీ ఆయనే మాట్లాడతారు పోస్ట్ పోన్ అయితే ఏందనేది. అంటే ఉద్యమాలు అనేవి సహసిద్ధంగా ఉండాలి. మేము చేసిన ఉద్యమాలు సహసిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు ఉద్యమాలు కృత్రిమంగా ఉద్యమాలు చేయాలని బీజేపీ వాళ్ళు, తర్వాత ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు కలిసి ఈ నాటకాలు ఆడతారు. కానీ దాన్ని చెక్ పెట్టండి, నోటిఫికేషన్ ఇస్తే అసలు అందుకే ఓపిక పట్టండి. 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఎక్కడ నిరుద్యోగం లక్ష్యం చేసినాం? గతంలో మేము కలిసి ఏమన్నా మేము చేస్తే తప్పుడు కేసులు పని జైల్లో పెట్టి ఇప్పటికి కూడా తిరుగుతున్నాం మేము. ఆ కేసుల్లో 40 కేసులు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం నా మీద. అక్రమ కేసులు అన్ని జైలు పోయే కేసులు పెట్టింది. ఈ రోజు ఏ నిరుద్యోగి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా చాలా శాంతియుతంగా సంయమనంగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క డిమాండ్ ను ఆలోచన చేస్తున్నాం. ఒకడికి రాజకీయ ప్రయోజనం కావాలా, ఒకడికి ఇంకోటి ఆదాయం కావాలా, ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం తమ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు కొందరున్నారు. వీటన్నిటి కూడా మేము చెక్ పెడతాం. ఆశామాషి కాదు. గ్రూప్ 1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేనటువంటి లీకులతో పరీక్షలు నిర్వహించిన కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ గాని అసలు నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఏ పరీక్ష సక్రమం పెట్టలే. తొలి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏ విధంగా పెట్టారండి? నిబంధనలకు విరుద్ధంగా 50,000 మంది వైటర్లు వాడారు. తప్పులు జరిగిన మొదటి రోజే మేము చెప్పినాం 2వ పరీక్ష వాయిదా వేయండి, రద్దు చేయండి అని చెప్పినాం. చేసిండ్రా?
దొడ్డిదారుల ఉద్యోగాలను భర్తీ చేసి 5 లక్షల మంది నిరుద్యోగుల పొట్టన నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు వీళ్ళ మాట్లాడేది. అసలు నీటు పరీక్షను సక్రమంగా నిర్వహించడం చేత కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు నిరుద్యోగుల గురించి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులు నయవంచన చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మందిలో 15 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 15 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి బీజేపీ కనీసం ఖాళీలను కూడా గుర్తించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏం తొందర వచ్చి ఏం 4 రోజులు పట్టండి ఎందుకు కావాలని నిందలేస్తారు పనిచేసే ప్రభుత్వం మీద? కావాలని ఎందుకు నిందలేస్తారు? కేసీఆర్ లాగా మేము నిర్లక్ష్యంగా వ్యవహరించడమా? నిరుద్యోగుల మీద తప్పుడు కేసులు బనాయి జైలు పంపించడమా? చెప్పండి. ఎవడో ఒకడు కోచింగ్ సెంటర్ వాడు స్వార్థం కోసం వాడు దీక్షలు చేస్తాడు, ఇంకోడేంది రాజకీయ పద్ధం కోసం వచ్చి మాట్లాడు. నిజంగా హరీష్ రావు గారు నిన్న గాంధీ హాస్పిటల్ వచ్చి మాట్లాడుతుంటే హాస్యాస్పదం అనిపిస్తుందండి. 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లట తీర్థయాత్రలకు వెళ్ళినట్టుంది. అదేవిధంగా నిరుద్యోగుల్ని బోడా సునీల్ నాయక్, ప్రవల్లిక, అదే విధంగా మరి ముత్యాల సాగర్ చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు 2014 దాదాపు 1000 మంది నిరుద్యోగులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న గాంధీ హాస్పిటల్ పోయి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షం ఉంటుంది తెలిసిన విషయం. నిన్న మేము సెక్రటరియట్ సచివాలయంలో వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లను ఏవైతే పరీక్ష వాయిదా వేయాలి, పొడిగించాలి అనే అంశాన్ని సెక్రటరియట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఏబీవీపీ నుంచి జాయిన్ అయ్యారు స్టూడెంట్ లీడరు ఝాన్సీ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఎస్, ఎట్లా చూస్తారు ఇప్పుడు నిరుద్యోగం సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున గడిచిన వారం రోజులుగా నడుస్తుంది. ఏబీవీపీ ఎట్లా అర్థం చేసుకుంటుంది ఈ అంశాన్ని? మీరు ఎట్లా పోరాటాలు చేస్తున్నారు? ముందుగా కార్యక్రమంలో ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం అన్న. ఒకటి ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి పక్క పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకునే దాని మీద ఉన్నటువంటి సోయి నిరుద్యోగుల మీద లేదన్నా. వాళ్ళ వర్షం నీట్ ఎగ్జామ్ ఏం చేశారు మీరు? స్థాపించారా? విభజన చట్టంలో హామీలు ఏమైనా దాని గురించి చెప్పమ్మా నువ్వు. ఒక్క నిమిషం అమ్మాయిని మాట్లాడియండి. ఝాన్సీ మాట్లాడమ్మా. మాట్లాడింది వాస్తవం కాదా? మీరు మాటలతో సమర్థించుకోవాలని చూస్తే కరెక్ట్ కాదు అది. ఈ రోజు నిరుద్యోగుల మీద ఏ విధంగా మీకు సోయిందండి? నిరుద్యోగుల మీద ఏం తొందర వచ్చిందా? 10 ఏళ్ల నుంచి ఇంకా నష్టపోయింది సరిపోదా? నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందలుంది నిరుద్యోగులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసింది నిరుద్యోగులు, విద్యార్థులు. ఇవాళ ఉద్యోగం ఏమంటే ఏం తొందర వచ్చింది? ఉన్న ఉద్యోగాలు ఏవైతే మీరు హామీలు ఇచ్చిరో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెగా డిఎస్సీ చేస్తాం, గత ప్రభుత్వంలో జరగనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇవ్వండి అయ్యా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి 2 లక్షలకు అని చెప్పేసి నిరుద్యోగులు ఏమన్నా అడుక్కున్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని ఒక ఎమోషన్ ని వాడుకొని అధికారంలోకి వచ్చిరు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఏడాదికి 2 కోట్లు ఇస్తా అని చెప్పి 10 ఏళ్లుగా నిరుద్యోగుల్ని మోసం చేయలేదు. చేయలేదు, ఆగిపోయింది, బైక్ ఆగిపోయింది. ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వాసవరెడ్డి గారు, నరేందర్ గారు, అవినీతి పార్టీ అక్రమాలను అక్రమ పనులను ఎందుకు ఈ రోజు పార్టీగా క్లియర్ చేసుకోండి. హామీలు ఏవైతే ఉన్నాయో మాట్లాడనిచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించారు, అది చేసిరు, ఇది చేసిరు. రోజు కోచింగ్ సెంటర్ వచ్చి కూడా లీడర్ అవడం చూస్తుంటే అవకాశం కల్పిస్తుంది ఎవరు? మీరు కదా. ఇలా కోచింగ్ సెంటర్లలో నాకు 10 ఏళ్ల నుంచి ఇలా నిరుద్యోగులు ఫీజులు కడతా ఉన్నారు. పూటకెళ్ళి వెళ్ళక మధ్యాహ్నం 5 రూపాయల భోజనం సెంట్రల్ లైబ్రరీకి రండి చూద్దాం, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ సెంటర్లకు రండి. ఈ పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వాలు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిందలేస్తున్నారు కదా, మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇవాళ ఎటు పోయింది? ఎందుకు మీరు ఒకసారి అక్కడికి వచ్చి హామీలు ఇవ్వడానికి అయితే చేతనవుతుంది కానీ స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడపల్లిలో సెంట్రల్ లైబ్రరీలో వచ్చి హామీ ఇస్తాడు. ఇవాళ రాష్ట్రం మొత్తము
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తుంటే రాహుల్ గాంధీ ఈ రోజు ఎందుకు స్పందించావు? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులకు ఎందుకు భరోసా ఇస్తలేరు? ఇలా అమరణ నిరాహార దీక్ష చేసిన మోతిలాల్ అని చెప్పేసి మద్దతు ఇస్తున్నారు. రాజకీయం చేస్తారంటే ఝాన్సీ గారు ఈ రోజు మీరు టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా వెళ్ళినట్టున్నారు కదా, ఎట్లా మీ ప్రధాన డిమాండ్ ఏంటి మీ సైడ్ నుంచి? ఆ డిమాండ్ ఒకటే, నిరుద్యోగుల డిమాండ్లే మా డిమాండ్లు. వాళ్ళు అడిగే ప్రతి డిమాండ్ కూడా న్యాయపరమైనది. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది, హామీలతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నా. నిరుద్యోగులు కాబట్టి ఆ రోజు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 1:100 ప్రకారం ఫైనలైజ్ చేయాలని చెప్పి ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి? దాన్ని లేవనెచ్చింది ఎవరు? మీరు కాదా? అదే విధంగా మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ హామీలు మీరు ఇచ్చిన హామీలు మాట్లాడుతూ రైట్. చెప్పండి, కంటిన్యూ చేయండి రవి గారు, కంటిన్యూ చేయండి. రవికుమార్ గారు, నరేందర్ గారు, ఎస్ మాట్లాడండి. మానవతారాయ్ గారు మాట్లాడుతూ ఈ ఉద్యమం అనేది సహజ సిద్ధంగా ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఈ ఉద్యమం సహజ సిద్ధంగా లేదా? అంటే ఎవరైనా పెయిడ్ ఉద్యమం అనుకుంటారా, లేకపోతే ఎవరైనా స్పాన్సర్ చేసిన ఉద్యమం అనుకుంటారా? ఏం మాట్లాడతారండి? నిరుద్యోగుల సెంటిమెంట్ తో మాట్లాడేటప్పుడు మీరు ఎందుకంత అంత అంత పిచ్చలవిడిగా ఆరోపణలు చేస్తూ ఉంటారు? నాకు అర్థం కాదు. మీరు అధికారంలోకి వచ్చి కేవలం 7 నెలలు అవుతుంది, ఇంత అహంకారం ఎందుకండి? అంటే నిరుద్యోగులు మనుషులు కాదా? నిరుద్యోగులు వాళ్ళ కడుపు గాలి 10 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు, మీరు యూత్ కి లీడర్ ఉంటే అర్థం కాదు. అది కరెక్ట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు స్పెసిఫై చేయాలా ఉద్యమం? ఆ పాటలకు ఎందుకు పోయినారా? మరి పర్సువేట్ చేయాలా? మీరు పర్సువేట్ చేయాలా? ఉద్యోగస్తులను తీసుకెళ్ళిపోయి మీరు కలవాల పర్సువేట్ చేయాలి. అంతేగాని మీరు వాళ్ళని అవమానించే రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి. మీరు ఇంకో విషయం మాట్లాడుతూ బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పింది అంటున్నారు. ఏ మేనిఫెస్టోలో పెట్టినాం చూపించండి నాకు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చుకుంటూ పోతామని చెప్పేసి మేము ఏ మేనిఫెస్టోలో పెట్టినా నాకు చూపించండి. మీరు పెట్టిన మేనిఫెస్టో నేను చదువుతా. మీకు దమ్ముందా? వినే దమ్ముందా? మొదటి 7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏం భర్తీ చేసింది? అరే ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. అవతల వ్యక్తి ఇప్పుడు అక్కడ మాట్లాడుతుంటే అడ్డం పడుతుంటారు. మీరు కరెక్ట్ కాదు కదండి. ప్రతిపక్షంలో ఉండే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉంటే మీరు అడిచేది గేలు చేసేది అవన్నీ చేసి అప్పుడు నడిచేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. 100% మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు ఏం మాట్లాడతారు? ఒక మాట చెప్తా, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు మానవతారాయ్ గారు. మీరు అంటే నాకు రెస్పెక్ట్. ఏం తప్పు మాట్లాడారు చెప్పండి? అంటే క్యాలెండర్ వేస్తున్నాము, ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తున్నాము. మీరు అవమానించారు, ఉద్యమాన్ని మీరు అవమానించారు. మాట్లాడారు 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. మీ కళ్ళన్నీ కూడా ఎర్రబడతాయి, తట్టుకోలేరు, మీరు జీర్ణించుకోలేరు. ఓపిక పట్టండి. ఆ క్యాలెండర్ ప్రారంభమయ్యేందుకే మీలాంటి వాళ్ళ నోట్లకు తాళం వేసేందుకే జులై ఎండింగ్ లో, జులై 2వ వారం ఎందుకు తొందరపడతారు? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? దేని గురించి గాంధీలో ధర్నా చేస్తారు? చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు పోయేదాకా వెయిట్ చేస్తారు. మానవతరాయ్ గారు ఒక్కొక్కరు మాట్లాడండి. ఎస్ వాసుదేవరెడ్డి గారు మాట్లాడండి మీరు ఒకసారి. నిన్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు స్వయంగా రావడం జరిగింది, వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు ఎట్లా డిమాండ్ చేయదలుచుకున్నారు? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? నరేందర్ గారు, ఇప్పటిదాకా సోదరులు మానవతరాయ్ గారు మాట్లాడిండ్రు. వందెలకలు తిన్న పిల్లట మళ్ళేదో అన్నట్టు వీరు కూడా మొన్న రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి మండ్లు మాణిక్యాలు లేకుంటే రాజకీయ పదవులు పొందిందా?
మనోదర్ గారు మాట్లాడండి. నేనే కదా పోరాటం చేసింది మొత్తం. ప్రతిపక్ష పార్టీ కాదు మనోదరాయ్ గారు, మీరు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిండ్రు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా వారి డిమాండ్ల కోసం వారు ఫైట్ చేస్తా ఉంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యత గల పార్టీగా తప్పకుండా వారికి మద్దతు తెలపాలని ఒక ఉద్దేశంతో తెలిపితే దానికి మీరు రాజకీయ రంగు పులిపి ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారని చెప్పడం ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఇది స్వచ్ఛందంగా నడుస్తున్న డిమాండ్స్ కోసం చేస్తున్న నిరుద్యోగ ఎందుకు వస్తున్నారు ఈ ఉద్యమంలో ఎందుకు దూరపడతారని చెప్పి విద్యార్థులు నిరుద్యోగులే ప్రశ్నిస్తున్నారు అక్కడ మిమ్మల్ని చూసి. సురేష్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? మనం చూసాం నిన్నంతా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కావచ్చు, అక్కడ కావచ్చు, మీరు విద్యార్థి సంఘ నాయకుడిగా కావచ్చు, లేదంటే ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ అంశాన్ని? మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు ఎట్లున్నారు అంటే అంతకుముందుకో సుపరిచితుడయ్యారు, ఇప్పుడు అపరిచితుడు అయిపోయారు. ఇప్పుడు రెమో లాగా మారిపోయారు. ఇప్పుడు లగల మన చంద్రకళ ఉంటది కదా, చంద్రముఖి లాగా మారిపోయారు. వాళ్ళకు రూపం వేరు, వాళ్ళ భావం వేరు, వాళ్ళ భాష వేరైపోయింది. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఎన్నైనా మాట్లాడే కాడికి వచ్చింది. ఇప్పుడు రాయన్న లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. సురేష్, నేను అప్రజాస్వామికంగా మాట్లాడినా ఉన్న మాట అంటే నువ్వెందుకు ఉలికి పడుతున్నావు? అసలు నీకు వచ్చిన బాధ ఏంది చెప్పు? అసలు ఉన్న మాట మేమేమంటాను? 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి క్యాలెండర్ తయారు చేస్తానంటున్నాం. ఆ నిరుద్యోగ సమస్య ఏంది? ఆ సమస్యను మాట్లాడకుండా, గాంధీ హాస్పిటల్లో జరిగే సమస్యల గురించి మాట్లాడకుండా మీరు ఏయో పక్కదారి పట్టించే అంశాలు మాట్లాడతారు. మీరు చెప్పు, ఎందుకంటున్నా? నీకు వచ్చిన ప్రయోజనం ఏంది అసలు అంటున్నా? అసలు మాట్లాడడం కదా, ఇంకా వాళ్ళ పరిశీలనలో ఉన్నది. ఇవాళ రేపు ప్రకటన వస్తుంది. ఓపిక పట్టంలోనే ఈ రాజకీయ ప్రయోజనం నీకు ఇవన్నీ కాదు. సహజ సిద్ధంగా పాపం వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి. మనం రాజకీయాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది గమనించండి. గతంలో వాళ్ళు నష్టపోయారు, ఇప్పుడు కూడా వాళ్ళు నష్టపరచొద్దు. మన ప్రయోజనాల కోసం వాళ్ళని నష్టపరచొద్దు అనేది మా ఉద్దేశం. ఇంకొచ్చిందంటే బల్మూరు వెంకట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడి ఆందోళన చేసి ఈ రోజు పదవుల్లోకి వచ్చారు. పదవుల్లోకి వచ్చిన తర్వాత మా సమస్యల్ని గాలికి వదిలేశారని నిన్న పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళని గాలికి వదిలేసిన వాళ్ళైతే మేమంతా ఎందుకు వస్తాం గాంధీ హాస్పిటల్ చెప్పండి? అక్కడ ఎందుకు నిరుద్యోగులు ఇప్పుడు అడ్డుకుంటారండి? అధికార పార్టీలో ఉన్నారో అడ్డుకుంటారు. కామన్ గా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళ తెలియజేస్తారు. వాళ్ళ వైపు ఉండబట్టే కాడికి వచ్చింది. వాళ్ళకి అది కూడా తప్పేనా? వాళ్ళ వైపు ఉండబట్టే వచ్చినాం. వాళ్ళ అంశాలు నిరుద్యోగులు ఏవైతే కోరుతున్నారో ప్రధానంగా వాళ్ళు కోరేది డిఎస్సి వాయిదా వేయాలి, ఉద్యోగాలు పెంచాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి, ఉద్యోగాలు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఈ డిమాండ్ అక్కడ పెట్టిన మేము ప్రభుత్వం దగ్గర సాయంత్రం కూర్చున్నాం. మరి వీళ్ళు ఆగట్లేదు. వీళ్ళకేమైందంటే ఆ డిమాండ్ పరిష్కరిస్తే వీళ్ళ ఉనికి ఉండదు. అంటే మీ ఉనికి కోసమా వాళ్ళ జీవితాలు నాశనం చేసేది మీరు? ఇది న్యాయమేనా? అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ అస్తిత్వం కోసం, మీ ఉనికి కోసం సమస్యల పరిష్కారం కాకుండా ఆపే ప్రయత్నం చేస్తారా? ఎంత న్యాయం అండి? ఎంతవరకు న్యాయం చెప్పండి? ఒక్క నిమిషం మాలవతర గారు, మీరు ఒక 5 నిమిషాలు ఆగండి. గాలి వినోద్ గారు, ఓవరాల్ గా దీనికి ఉన్నటువంటి పరిష్కారం ఏంది? అంటే ఒక పక్క ఎన్నికల కోడ్ వల్ల మేము చేయలేకపోయామని అధికార పార్టీ చెప్తోంది, మరోపక్క మధ్యలో కొన్ని వచ్చినటువంటి అడ్డంకులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి తక్షణం ఏం చేస్తే బాగుంటది? ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలా, లేదా ముందు 1-2 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా? ఏం చేస్తే ఇప్పుడు ఈ ఆందోళన లేదంటే ఈ జంగ్ సైరన్ ఆగే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పుడు మానవతరాయి అంటే నాకు గౌరవం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చాలా నిరుద్యోగుల కోసం 10 ఏళ్లుగా కొట్లాడిండు. ఇవాళ అధికార పార్టీలకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు, మళ్ళీ అధికార పార్టీలకు పోయిండు. కానీ నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు కూడా ఆయన నిరుద్యోగుల పక్షానే మాట్లాడుతున్నాడు. నిన్న కూడా మేము చర్చల్లో కూడా ఆయన ఒక ప్రతినిధిగా వచ్చాడు. చర్చల్లో కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. మానవతరాయి మనకు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఏం లేడు. కాకపోతే ఇవాళ ప్రాబ్లం, ఈ సమస్య ఏంటంటే మానవతరాయి గ్రూప్ 1 సమస్య గురించి మాట్లాడతలేడు. అన్న బల్మూరి వెంకట్ ఒకటే దాంట్లో క్లారిటీ లేనోడు. బల్మూరి వెంకట్ ఒకటే కరెక్ట్ గా విద్యార్థుల పక్షాన లేకుండా మాట్లాడుతుంది, నిరుద్యోగుల పక్షాన లేకుండా ఉన్న వ్యక్తిగా కనపడ్డాను నాకు నేను వచ్చిన ప్రతినిధులలో. మిగతా వాళ్ళంతా కూడా మానవతరాయి కావచ్చు, చెనగారి దయాకర్ కావచ్చు,
మా చెల్లె బాలలక్ష్మి కావచ్చు, వీళ్ళంతా పిల్లలంతా కూడా చాలా నిరుద్యోగ ఉద్యమంలో ఉన్నోళ్ళు. వీళ్ళంతా చాలా సీరియస్ గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. వాళ్ళ బాధలేందో అర్థం తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. కాబట్టి మానవతరాయి ఇవాళ చెప్తున్నది ఒకటి మాత్రం మానవతరాయ్ గారు నేను చెప్పదలుచుకున్నాను మీకు ఈ సందర్భంగా. జాబ్ క్యాలెండర్ రావడాన్ని స్వాగతిద్దాం, ఎవరు దానికి వ్యతిరేకంగా ఉండరు. కాకపోతే ఇవాళ సమస్యను అడ్రస్ చేసేటప్పుడు మంత్రులు గాని, ఇవాళ మనం తెలంగాణ అంత పెద్ద ఉద్యమంలో కూడా ఒక ఆంధ్రోళ్ళు పిలిచి మనతో మాట్లాడిన చరిత్ర ఉంది. ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నా కూడా, ఆంధ్ర మంత్రులు ఉన్నా కూడా. కానీ తెలంగాణలో మన ప్రభుత్వంలో వచ్చి మన వాళ్ళు ఇవాళ కనీసం పిలిచి మాట్లాడి ఒక సమస్యకు చర్చ చేయడానికి ఇవాళ సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. సార్ బాధ ఏంటంటే మనం గాంధీ హాస్పిటల్ మనం వీళ్ళు వచ్చి మనతో మాట్లాడుతాడని మనం కూర్చున్నాం కదా, వాళ్ళకు పోలీసు వాళ్ళే ఉన్నారు. 400-500 మంది ఎన్ఎస్ఏ కార్యకర్తలు ఉన్నారు. మనం ఉన్నది 50 మందివే. దొడ్డిదారుల ఎక్కడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి? ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లే. ఇప్పుడు ఎందుకు వెనకకెళ్ళిపోవాలండి బలమూరి వెంకటి? ఎందుకు విద్యార్థులు మన పిల్లలు కాదా? మన పిల్లలు కాదు, ఎందుకు తప్పించుకొని పోవాలి? ఇప్పుడు మీరు జాబ్ కాలాన్ని ప్రకటిస్తా అన్న వాళ్ళు అదే స్పష్టంగా పిల్లలతో చర్చించి వాళ్ళను మన పిల్లలకి న్యాయం చేస్తాం, ఇది మా ముఖ్యమంత్రి గారు మీతో ఇట్లా మాట్లాడమని చెప్పిండ్రు, మీరు కూర్చున్నా మాట్లాడదామని చెప్పేసి మీరు ఉద్యమంలో ఉన్నట్లే, మీకు అన్ని తెలుసు. ఎందుకు తప్పించుకొని పోయే ప్రయత్నం చేయాలి? ఎందుకు పోలీసులు ఏం చేయగలుగుతారు? తెలంగాణ ఉద్యమంలో కంటే ఎక్కువ మంది పోలీసులను మీరు అది చేయగలుగుతారా? పోలీసులతో అయ్యే పనేనా ఇదంతా? నిరుద్యోగులతో పోలీసులు పెట్టుకోగలుగుతారా? ప్రధానంగా ఈ డిబేటు ఏ అంశాలు ఇప్పుడు 1:100 ఈ 1:100 మాట్లాడి గురుగారు ఒకటే నిమిషం, మేము తర్వాత వాళ్ళని అడుగుతారు, చెప్పండి. మనము 1:100 నేను నిన్న మీతో మాట్లాడినా, ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన డిమాండ్లే, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం తప్పక్క అని చెప్పినాం. మేమేం భయపడేం పోలే. కాకపోతే నేను అక్కడే ఉన్నా, వెంకట వాళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఘర్షణలు పెంచడం కాదు, నిరుద్యోగులు ఆవేశంతో ఉంటారు కాబట్టి సంయమనం పాటించే విధంగా మనం ఏది మాట్లాడినా అర్థం కాదు కాబట్టి మన ఉద్దేశం సమస్యను పరిష్కరించాలి కాబట్టి వాళ్ళు వెళ్ళటం జరిగింది. దాన్ని మనం భూతద్దంతో గోరింతలు కొండంతలు చేసి సంబరపడి జబ్బలు పరుచుకోవాల్సిన అవసరమే లేదు. నిరుద్యోగుల సమస్య ఏంటి? ప్రధానంగా ఇక్కడ ఎక్కేది 1:100. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి? రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయా అని ఆలోచన మేము చేస్తున్నాం. అది ఉన్నాయా లేవా? ఏపీలో ఉన్న సొల్యూషన్ ఇక్కడ ఏపీలో ఏం సొల్యూషన్ చెప్పానండి, దాని మీద క్లారిటీ హరీష్ రావు గారికి తెలియదు. ఆయన తెలవకుండా ఏదో మాట్లాడతారు. 1:100 న్యాయశాస్త్ర ఆచార్యులు గాలి వినోద్ కుమార్ గారు ఒక్కసారి ఒక అర సెకండ్ లో చెప్పండి సార్, నేను దాన్ని మీకు సమాధానం చెప్తాను. 1:100 అంటున్నారు కదా, ఇది మాట్లాడాలి. అంతేగాని ఇష్టం వచ్చిందని వాగితే ఇక్కడ ఏం ఉపయోగం? ప్రజలకి ఏం ఉపయోగం? చెప్పండి ఒకసారి. ఏపీలో ఒకసారి మీరు మన యొక్క టీజీపీఎస్సీ యొక్క వాళ్ళ రూల్స్ చదవండి. వాళ్ళ అటానమస్ బాడీ నిర్ణయాలు ఫైనల్ చేసే అధికారం వాళ్ళకే ఉంటది. దాంట్లో ముఖ్యమంత్రి జోక్యం అక్కర్లేదు, మంత్రివర్గం జోక్యం అక్కర్లేదు. నిజంగా టీజీపీఎస్ చైర్మన్ చిత్తశుద్ధుడు అయితే, చట్టం పట్ల అవగాహన ఉన్నదైతే నిరుద్యోగుల పక్షాన నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు ఉన్నదండి. వాళ్ళ రూల్స్ లోనే ఉన్నది. వాళ్ళ రూల్స్ అల్టిమేట్లీ ద డిసిషన్ ఆఫ్ ది టీజీపీఎస్ ఇస్ ఫైనల్. చాలా మందికి అవగాహన లేదు. మన జీవన్ ఈ 1:100 మీద అవగాహన కల్పిద్దాం. 1:100 కాదు, 1:150 అని తీసుకుందాం. మేము వెనక్కిపోయే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏది కూడా అసాధ్యం కాదు. నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ఇచ్చినాం. సాధ్యం కాదని తెలంగాణనే ఇచ్చినాం. కానీ ఒకటి ఇక్కడ చర్చ ఏంటంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ లో జీవో నెంబర్ 55 తొలగించేసి జీవో నెంబర్ 29 ప్రవేశం చేసింది. ఒకవేళ 1:100 మనం పెడితే ఆ నోటిఫికేషన్ మొత్తం రద్దు అయిపోయి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టే అవకాశం ఉన్నది. న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్లి ఆపి కుట్ర చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ఇంకా మేము ఏమంటున్నాం, న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుండా నిరుద్యోగులు కోరుతున్నటువంటి 1:100 పరిశీలిస్తున్నాం. అదే అంశాన్ని చెప్పండి. మన ఓకే రవి గారు చెప్పండి. రవికుమార్ గారు చెప్పాలనుకున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మానవతరాయ్ గారు వచ్చారు. మానవతరాయ్ గారి దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయన హుందాగా సమాధానం ఇస్తారు, గౌరవంగా సమాధానం ఇస్తారు.
ఎవరిని కించపరిచారు ముఖ్యంగా ఈ ఎవరిని కించపరిచామండి? ఒక్క నిమిషం. ఎవరిని కూడా మీకున్న అవగాహన చెప్పండి. 1:100 బీజేపీని సూచన చేయండి. కానీ 1:100 ఏం చేద్దాం మీరు చేయండి. ఇదే కదా చర్చ. నిరుద్యోగులు మేలు చేద్దామా నష్టం చేద్దామా? బీజేపీ నుంచి మీరు సూచన చేయండి. 1:100 అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏం చేద్దాం చెప్పండి. ఒక్క 2 నిమిషాలు. అది చెప్పరు మీరు. రవి గారు కంప్లైంట్ చేయండి. రవి గారు 1:100 మీ సలహా ఇవ్వండి. నిరుద్యోగులు మేలు చేయండి. ఒక్క నిమిషం. బీజేపీ ఏం డిమాండ్ చేయదలుచుకుంది అంశం మీద? గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఏం చెప్పాలి? కాదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదండి. నిరుద్యోగులు దీక్షలు చేస్తున్నారు. 1:100 దాని మీద బీజేపీ పార్టీ సూచన చేయండి. ఏం చేద్దాం? ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఎస్ సురేష్ గారు చెప్పండి. సురేష్ గారు, ఇప్పుడు ఓయూలో కూడా మనం చూస్తున్నాం. ఓయూ కావచ్చు, కాకతీయ, ఎక్కడ కూడా ఓ పక్క నిరుద్యోగ సమస్యతో పాటు విద్యార్థులు కూడా హాస్టల్స్ లో ఇబ్బంది పడుతున్నారు, ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి అంశాలు ప్రధానంగా వినపడుతున్నాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం మీద? సురేష్ 1:100 మీద నీకున్న నువ్వు చెప్పు, ఏం న్యాయం చేద్దాం అది చెప్పనండి. చెప్పండి. మానవతరాయన్న కేయుకు పోయినాడు కదా, 10 ఏళ్ల పాటు మానవతరాయన్న ప్రతి యూనివర్సిటీ తిరిగింది కదా, మరి 10 ఏళ్ల పాటు ఈయన కూడా రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా. కాంగ్రెస్ ఒక ప్రతినిధిగా చెప్తున్నాం. ఎవరిని రెచ్చగొట్టారు, ఎవరిని చేశారు? మధ్యలో ఇక్కడ సమస్య పరిష్కారం చూడమంటున్నాం మేము. 1:100 ఏ విధంగా పరిష్కరిద్దాం చెప్పు, న్యాయ సలహా చెప్పు సురేష్. నువ్వు ఒక్క నిమిషం అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు. గందరగోళం ఎందుకు? 1:100 ఏ విధంగా ఒక సమస్య ఉన్నది. 1:100 తో పాటు నోటిఫికేషన్ 100కు 150 పెడదామంటున్నాం. 100కు 100 కాదు 150 కూడా మేము ఇద్దామంటున్నాం. ఒక్క నిమిషం మీరు ఫైనల్ గా మిమ్మల్ని అడుగుతాను. ఒక్కొక్కరు మాట్లాడియండి. సురేష్ గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్న? టైం తక్కువ ఉంది. మేము అడుగుతున్నాం ఇది ఇట్లా కాదని చెప్పేసి మీలాంటి పెద్దలు కమిటీ వేసి విద్యార్థులతో డిస్కషన్ చేయమని చెప్పన్నా. మీలాంటి పెద్దలు వేసి అక్కడ ఒక చిక్కడపల్లి లైబ్రరీకి పొమ్మను, లేకపోతే దిల్సుఖ్ నగర్ రమ్మనన్నా. మళ్ళా విద్యార్థులు రోడ్ల మీద తీసుకొస్తే గత ప్రభుత్వం అదే చేసాం, మనం అట్లనే చేస్తాం. ఇప్పుడు మహేందర్ రెడ్డి పదవీ కాలం అయిపోతుంది కాబట్టి మహేందర్ రెడ్డి మీరు బిల్ చేయాలని పట్టుబడుతున్నట్టుంది. వాళ్ళు పోస్ట్ పోన్ అడుగుతుంటే మీరు ఎందుకు చేయట్లేరన్నా? డిమాండ్ అది. అసలు మహేందర్ రెడ్డిని పెట్టడమే తప్పు. మహేందర్ రెడ్డిని పెట్టడమే తప్పు. ఏ రకంగా పెడతారు? ఒక మహేందర్ రెడ్డిని ఎట్లా పెడతారు? అసలు ఏ అర్హత ఉంది ఇప్పుడు ఆయనకు? మాత్రం పెట్టాలా రూల్? ఏం చెప్తే బాగుంటది? సొల్యూషన్ ఒకటేనండి. సొల్యూషన్ ఒకటే. మహేందర్ రెడ్డి గారికి టీజీపీఎస్సీ యొక్క రూల్స్ అవన్నీ కూడా ఆ డిసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ మెజారిటీ నిర్ణయం తీసుకుని వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇస్తలేరు. ఉన్న వాటిలో ఇంటర్వ్యూ 1:100 చేయడమే. 1:100 చేసే అధికారం టీజీపీఎస్సీ ఉంది. నోటిఫికేషన్ లో సవరణలు చేసే అధికారం టీజీపీఎస్సీ. వినోద్ గారు టైం తక్కువ ఉందండి. ఝాన్సీ గారు చెప్పండి ఫైనల్ గా. వినపడుతుందా ఝాన్సీ గారు? అన్మ్యూట్ చేయండి. నరేందర్ గారు, నేను లాస్ట్ చెప్తే నేను కంక్లూడ్ చేసి వెళ్ళిపోతాను. కాంగ్రెస్ పార్టీ మిగతా డిక్లరేషన్ల లాగానే ఈ యొక్క యూత్ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఉద్యోగాలు, వీటిని కూడా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది. విద్యార్థి లోకాన్ని, యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ యొక్క సైడ్ ఇన్కమ్స్ వాటన్నిటిని చూసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప వేరేం లేదు. అధికార పార్టీ చేస్తుంది కాబట్టి దీన్ని మేము బీజేపీ తరఫున ఖండిస్తున్నాం. వెంటనే చివరి అడుగుతాను. వాసుదేవరెడ్డి గారు ఫైనల్ గా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్లస్ ఇలా నిరుద్యోగుల డిమాండ్లే బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. మేము కొత్తగా పెట్టేది కాదు. ప్లస్ రెండవది ఏంటంటే రాజకీయంగా ఉపయోగపడడానికి కాదండి. ఇది మేము తీసుకొచ్చిన డిమాండ్స్ కాదు. ఇవాళ నిరుద్యోగులు వారు తీసుకున్న దానికి మేము సంఘీభావం మద్దతు మాత్రమే ప్రకటించినాము. రెండవది ఇక్కడ మానవతరాయ్ గారు గమనించాల్సింది ఏంటంటే ఇలా జాబ్ క్యాలెండర్ తోటి అయిపోదండి. ఇలా నిరుద్యోగులు ప్రధాన డిమాండ్ ఏంది అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లో ఉద్యోగాల సంఖ్య పెంచాలి.
అదే విధంగా డిఎస్సి లో ఉద్యోగాల సంఖ్య పెంచాలనేది మాత్రమే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ల మీద అధికార పార్టీ దృష్టి పెడితే బాగుంటది, వారికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మీరు ఆలోచిస్తే బాగుంటది. ఆలోచించబట్టే కదా అనేక ఉద్యమాలు చేసిండు మానవతరాయ్ గారు, అందరికంటే ఎక్కువగా మీకు తెలిసి ఉంటది. వాసుదేవరెడ్డి గారు వాసుదేవరెడ్డి గారు ఇందాకే ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలు ఝాన్సీ గారు చెప్పండి, ఏబీవీపీ నుంచి మీరు ఏం డిమాండ్ చేయాల్సుకున్నారు? ఝాన్సీ గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి. ఎస్ మేడం, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి ఒకసారి. నరేందర్ అన్న ఒక మాట. ఓకే చెప్పండి ఫైనల్. సురేష్ గారు చెప్పండి. సురేష్ గారు చెప్పండి. మాట ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పేది, ఫైనల్ గా గత ప్రభుత్వం అన్యాయం చేసింది. గత ప్రభుత్వం జీవితాల మొత్తం సర్వనాశనం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చూడలే ఒకటే నిరుద్యోగ యువత తరపున ఒకటే డిమాండ్ ఓకే చెప్పండి ఝాన్సీ గారు. ఏదైతే అధికారంలోకి రావడానికి ఏ హామీలు అయితే అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిరో ఈ 1:100 కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, వెంటనే ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. లేదంటే సీఎం ఉద్యోగం త్వరలోనే ఊడుతుందని చెప్పేసి మేడం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే వినోద్ గారు ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమస్య పరిష్కారం ఏం చేయాలి? ఒకటి చివరికి నేను ఒకటే చెప్పాల్సుకున్నా. ఇప్పుడు సమస్య పరిష్కారం అనేది ఇంపార్టెంట్, మానవతరాయ్ చెప్పినట్టుగా. అవును, దీనికి ఒకటే ఇప్పుడు 1:100 పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే అమ్మాయి నార్మల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీరు మాట్లాడండి. ఎస్ అయితే ఇప్పుడు టీజీపీఎస్సీకి అధికారం ఉంది. టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసే అధికారం కూడా ఉంది. చివరికి టీజీపీఎస్సీకి ఇప్పుడు ఇచ్చిన వాటిలో పోస్టులను పెంచే అధికారం ఉంది, తీసేసే అధికారం ఉంది. అసలు టీజీపీఎస్సీ ఒక దానికి అటానమస్ బాడీ అది. ఆ బాడీకి ఉన్న నిర్ణయాధికారాలను ఇవాళ అమలు చేసే బాధ్యత ఆయన. ఇవాళ ఆయన నవంబర్ లో ఆయన రిటైర్మెంట్ ఉందని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా చేయడానికి అధికారం లేదు. ఒకటి. రెండవది, మీరు 63 పెంచింది ఎందుకు పెంచారు? 33 జిల్లాలు ఇవాళ 33 జిల్లాలకు అసలు పెంచాల్సింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కనీసం ఒక 2,000 గ్రూప్ 1 పోస్టులు అవసరం ఉన్నాయి. కానీ మీరు పెంచింది ఒక 63 పోస్టులు అదనంగా పెంచింది గత ప్రభుత్వం కంటే కూడా. ఇవాళ ఇంకా పెంచే అధికారం కూడా ఉంది టీజీపీఎస్సీకి. పెంచి ఇప్పుడు చాలా ఖాళీలు ఉన్నాయి. 33 జిల్లాలలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయండి? ఇప్పుడు 2,27,032 ఉద్యోగాలు అధికారికంగా ఖాళీ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి ఇమిడియట్లీ? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, ఇప్పుడున్న డిమాండ్స్ అన్నిటినీ వాళ్ళు ఈజీగా నెరవేర్చచ్చు. అలాగే 1:100 గ్రూప్ 1 కూడా వాళ్ళు చేయొచ్చు. టీజీపీఎస్సీ తలుచుకుంటే ఆ పని అయిపోతుంది. ముఖ్యమంత్రితో కూడా పని లేదు. ముఖ్యమంత్రి కేవలం మీ నిర్ణయం తీసుకున్నామని మీరు అప్రూవల్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇలా ఆ నిర్ణయానికి ఇచ్చేస్తారు. అది చేయాల్సిన బాధ్యత, తక్షణ బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అట్లాగే తక్షణ బాధ్యత టీజీపీఎస్సీ చైర్మన్ మీద ఉంది. విద్యార్థులు ఇంకా నష్టపోకుండా చూపించడానికి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. సురేష్ గారు ఫైనల్ గా ఒక్కటే నిమిషంలో నేను ఒకటే విషయం చెప్తా స్పష్టంగా. ఈ విద్యార్థుల దగ్గరకు వారధిగా ఒక టీమును పెట్టుకుని ముఖ్యమంత్రి గారు స్పందించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, వాళ్ళకి కామన్ గా ఏం అడుగుతున్నారు, ఎట్లాంటి డిమాండ్స్ న్యాయబద్ధమైన కాదని ఒకటి చిన్న కమిటీ వేసుకుని ఎప్పటికప్పుడు ఏ వినతి పత్రం ఏది వాళ్ళకి ఏది కంప్లైంట్ చేసినా ఆ యొక్క కంప్లైంట్ ని వీళ్ళు చూసుకొని చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ పోస్ట్ పోన్ అనేది చాలా అవసరము. వాళ్ళు రాస్తున్నటువంటి అభ్యర్థులే మాకు పోస్ట్ పోన్ కావాలంటే కేవలం మహేందర్ రెడ్డి, ఆ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడం కోసం 30 లక్షల నిరుద్యోగుల మండు కొట్టే ప్రయత్నం చేయకండి. మీరు డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు మెగా డిఎస్సి అడగడం వదిలేసిర్రు. మాకు పోస్ట్ పోన్ చేస్తే చాలానే కాడికి వచ్చిర్రు. ఆ పోస్ట్ పోన్ చేయండి. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 5-6 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ఏంది, వాళ్ళ వ్యవహారం ఏందో, వాళ్ళు ఎంత ఘోర పరిస్థితులు ఉండే ఆత్మహత్యలకు దారి చూసే పరిస్థితి వస్తుంది. అలాంటి డిప్రెషన్ పోయే పరిస్థితి వస్తుంది. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయకపోతే కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని పోస్టులు పెంచి తర్వాత మీ ఉద్యోగ క్యాలెండర్ లో ఏదైతే చేయాలనుకుంటారో అది చేయండి. కానీ ఇప్పటికైతే తక్షణమే పోస్ట్ పోన్ చేయాలి. అదేవిధంగా సురేష్ గారు మీ అందరు తరపున నేను
మానవతరాయ్ గారిని అడుగుతాను. చివరిగా ఒకటి మెగా డిఎస్సి, ఒక నిమిషం మానవతరాయ్, మెగా డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మీద క్లారిటీ రావాలి. అదే సమయంలో ఎప్పుడు క్లారిటీ తెలుసుకోండి. 11,000 ఉద్యోగాలు వాళ్ళ పాత నోటిఫికేషన్ కే కలిపి జోడు చేసి 11,000 భర్తీ చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే పేద పిల్లలు చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో గురువులు లేరు, అంటే టీచర్ లేరు. తక్షణమే జులై నెలకు వచ్చింది, తక్షణమే ఉపాధ్యాయులను పంపించేసి ఆ పిల్లలకు చదువు చెప్పాలి. ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే మళ్ళీ ప్రశ్నించండి. ఒక మాట అయినా మేము దీని వాయిదా గురించి మేము దాన్ని ప్రభుత్వం కూడా అయితే ఏంటంటే ఈ 11,000 మంది వినండి, అంటే ఆలోచన ఇది ఇంకా నిర్ణయం కాదు. ఈ 11,000 మంది స్కూల్ పంపేసి మళ్ళీ ఏకోపాధ్యాయ పాఠశాల 4,000 బీఆర్ఎస్ పార్టీ మూసివేసింది. 4 × 12,000 ఆ పోస్టులు, తర్వాత బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చింది. చరిత్రలో 10 ఏళ్లుగా ప్రమోషన్ లేవు. ఆ ప్రమోషన్ లో ఖాళీ అయిన ద్వారా మరొక ఉద్యోగాల క్యాలెండర్ లో మరో భారీ డిఎస్సి నోటిఫికేషన్ వేయబడింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి పాల్గొన్నటువంటి రవికుమార్ గారికి, గాలి వినోద్ కుమార్ గారికి, వాసుదేవ్ రెడ్డి గారికి, రాజారామ, మొత్తం సురేష్ కుమార్ గారికి అందరు కూడా ధన్యవాదాలు. ఇది ఈరోజు